దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరికు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని, వాక్యము చదువుకున్నారని, ప్రభుత్వ సమయాన్ని గడిపారని నమ్ముచి ఉన్నాను. ప్రతిదినము కూడా ప్రభుత్వం మనము సమయం గడిపినప్పుడు ఆ దినాన్ని మనకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు మారుస్తాడు. చాలామంది ఉదయం లేవగానే పేపర్ చదవడానికి, ఫోన్ చూసుకోవడానికి, కాఫీ తాగడానికి, మిగతా పనులకు సమయాన్ని మనం కేటాయిస్తాం. కానీ ఈరోజు ఉదయం లేవగానే ప్రతిరోజు కూడా ప్రభుతో మీ సమయాన్ని గడపగలిగితే, ఉదయాన్నే దేవునితో నీ యొక్క ఘడియను ప్రారంభం చేయగలిగితే, ఒక ఆశీర్వాదకరమైనటువంటి దినముగా, ఒక సమయముగా పరిస్థితులను మనకు అనుకూలపరిచి దేవుడు మనలను దీవిస్తాడు. కాబట్టి ఎంత బిజీగా ఉన్నప్పటికీ దేవుని సన్నిధికి వచ్చేటకు మీరు మర్చిపోకండి. ఈ దినం ఒక అద్భుతమైన వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి ప్రతి ఒక్కరితో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముచి ఉన్నాను. మీకు ఈ కార్యక్రమం దీవెనకరముగా ఉంటే ఇంకా అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 40వ వచనమును చదువుకుందాం. యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిస్తూ ఉన్నారు. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారంటే, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము తన దగ్గర నమ్మకముగా పనిచేస్తున్నటువంటి తన నమ్మకమైన దాసుడైన ఎలియాజరుతో మాటలు చెబుతూ ఉన్నాడు. అబ్రహాము వృద్ధుడైపోయాడు. అతనికి ఒక ఆశ కలిగింది. యవ్వనములో ఉన్నటువంటి నా కుమారునికి వివాహం చేయాలి. వివాహం చేయాలంటే నేను ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి కుటుంబాలు కాకుండా నా సొంత ఊరిలో, నా దేశంలో ఉన్నటువంటి కుటుంబాలలో ఒక కుమార్తెను చూసి నా కుమారునికి వివాహం చేయాలి అని అనుకొని ఈ బాధ్యత ఎలియాజరుకు అప్పగించాడు. ఎలియాజరు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎలా తెలుస్తుంది ఏ అమ్మాయిని నేను సెలెక్ట్ చేయాలి? ఎన్నో ఆలోచనలు ఎలియాజరులో వచ్చినప్పుడు అబ్రహాం చెప్తున్నాడు, ఎలియాజరు, దేనికి కంగారు పడకు. నీ మీద నేను ఒక బాధ్యత పెట్టాను. నీవు నా కుమారునికి ఒక భార్యను చూడడానికి వెళుతున్నావు. ఈ పనిలో నీవు వెళ్తున్నావు. దేవుడే తన దూతను పంపించి నీ ప్రయాణమును సఫలము చేస్తాడు. దేనికి కూడా కంగారు పడవద్దు. ఈ పనిలో నీవు ముందుకు వెళితే చాలు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ కుమార్తెను ఎన్నుకోవాలి, ఏం చేయాలో దేవుడు నీకు తన దూతను పంపించి నీకు సఫలం చేస్తాడు. కాబట్టి కార్యం చేసేది దేవుడే. కాబట్టి నువ్వు దేనికి కూడా కంగారు పడవద్దు. ప్రతి విషయాలలో దేవుడు నిన్ను నడిపిస్తాడు, నీ ప్రయాణము సఫలం చేస్తాడు అని అబ్రహాము ఎలియాజరుతో చెప్పాడు. నిజంగా దేవుడు కార్యం చేశాడా అంటే, ఎలియాజరును దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఏ పని నిమిత్తం అయితే ఎలియాజరు వెళ్ళాడో ఆ పనిలో దేవుడు సఫలతను అనుగ్రహించాడు. ఏ అమ్మాయిని ఎన్నుకోవాలి, ఏ ఇంటికి వెళ్ళాలి, ఏం చేయాలి, అన్నీ కూడా దేవుడు తన దూతను పంపించి తన మార్గమును సఫలము చేసినట్లుగా మనం చూస్తాం. ఎలియాజరు ప్రయాణమును దేవుడు సఫలం చేశాడు. ఈరోజు నీ ప్రయాణం ఏంటి? ఎక్కడికి వెళుతున్నావు? ఏమనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? నీ ఉద్దేశం ఏంటి? నీ ఆలోచనలు ఏంటి? ఈరోజు ఎన్నో ఆలోచిస్తూ ఉన్నారు కదా, ఏదో జరగాలని అనుకుంటూ ఉన్నారు కదా. ప్రభు అంటూ ఉన్నారు, నీ ప్రయాణమును నేను సఫలం చేస్తాను. ఉద్యోగం అవనివ్వండి,
వ్యాపారము, కుటుంబ జీవితంలో, లేకపోతే మీ యొక్క బిడ్డల యొక్క జీవితంలో ప్రతి విషయాలలో నేను సఫలం చేస్తాను. నీ ప్రయాణంలో నీకు తోడుగా ఉంటాను. ఒకవేళ బలహీనత ఉండవచ్చు, అనారోగ్యం ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలు ఉండవచ్చు, వ్యక్తిగతమైనటువంటి నిరుత్సాహము, కృంగుదల, ఒంటరి పోరాటము నీ జీవితంలో ఉండవచ్చు. ఏదో ఒక పోరాటం గుండా నీవు వెళుతూ ఉండవచ్చు. ఆ ప్రయాణంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ యొక్క భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది కాబట్టి దేవుడు నడిపిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. నీకు ఒక మంచి మార్గంను సరళం చేసి, నీకున్న కష్టాలన్నీ తీర్చేసి, నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించి గొప్ప సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు శ్రేష్టమైనటువంటి వాగ్దానము, నువ్వు ఏ ప్రయాణం అయితే చేస్తున్నావో, ఏ ఆలోచన అయితే, ఏ ఉద్దేశం అయితే, ఏ తలంపు అయితే ఈ సమయంలో నీ హృదయంలో కలిగి ఉండి ఆలోచిస్తున్నావో, దేవుడు అంటున్నాడు, నీ ప్రయాణమును నేను సఫలము చేస్తాను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయండి. ప్రభువుకు మీ యొక్క ప్రతి పనిని కూడా, ప్రతి సమస్యను, కష్టాన్ని దేవునికి అప్పగించండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆ యొక్క ప్రయాణంలో తోడుగా ఉంటాడు. తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు. దేవుడు ప్రతి విషయాలలో కృప చూపించి సహాయం చేసి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. మా ప్రయాణమును, మా ఆలోచనను, మా ఉద్దేశమును సఫలము చేస్తానని వాగ్దానం ఇచ్చారు ప్రభువా. ఈరోజు ఏ యొక్క ఆలోచన అయితే నీ ప్రియబిడ్డలు కలిగి ఉన్నారో, ఈ వీడియో చూస్తూ ఏదైతే అనుకుంటున్నారో ఆ కార్యములు జరిగించండి. ముందుకు నడిపించి నీ యొక్క దూతలను వారికి ముందుగా పంపించి ప్రతి విషయాలలో మీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.